ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. తెలంగాణలో అనుకున్న ఫలితాలు సాధించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వైసీపీపై కన్నేసింది. ఈ క్రమంలోనే ఈ నెల 27న ఏఐసీసీలో ఏపీ కాంగ్రెస్ నేతలతో కీలక సమావేశం నిర్వహించనుంది. అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ ఏపీ నేతలతో భేటీ కానున్నారు. ఈ సమావేశానికి తప్పక హాజరు కావాలని ఏపీ పీసీసీ చీఫ్ రుద్రరాజు, కొత్త ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే సహా రాష్ట్ర పార్టీ ముఖ్య నేతలకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలపై ఈ భేటీలో కీలకంగా చర్చించనున్నారు. ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలను నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాదు, ఈ నూతన సంవత్సరం రోజునే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలతో గతంలో షర్మిల చర్చలు జరిపారు. వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో విలీనం చేయడానికి కూడా సిద్ధమయ్యారు. ఏపీలో వైఎస్ఆర్కు ఉన్న క్రేజ్ను వాడుకొని మళ్లీ పార్టీని బలోపేతం చేయాలని, అందులో భాగంగానే షర్మిలకు పగ్గాలు ఇవ్వాలని భావిస్తుంది. దీనిపై అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది.